స్థితిలో నైనను సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెదను నిన్నే సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెదను నిన్నే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు చేసినటువంటి దేవుని కార్యములు చిన్నదే గాని పెద్దదే గాని దాన్ని నువ్వు మర్చిపోకూడదు. దేవుని యొక్క బిడ్డలారా, పిల్లల కోసం ఎన్ని కొండలకు ఎన్ని మొక్కుకున్న వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. వాళ్ళకి ఆస్తి ఉన్నా ఐశ్వర్యం ఉన్నా అనుభవించే వాళ్ళు లేక దత్త తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అయితే ఇశ్రాయేలు స్నేహాన్ని ప్రేమించి దేవుడు 12 బిడ్డను దేవుడు ఇచ్చాడు. ప్రైజ్లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు ఏమి నీకు ఇచ్చిన బిడ్డలు బట్టి ప్రస్తుతించావా? నువ్వు పిల్లలంట ఎప్పుడు కూడా వాళ్ళను తిట్టకూడదు. రోజు మనం ఏం 10 సార్లు పాతి పెట్టేస్తాం, 10 సార్లు లేపేస్తాం. అవునా? చచ్చినాడా అంటావా లేదా? చచ్చినాడికి ఏమొచ్చిందో పోయే కాలం అంటావా? ప్రైజ్లార్డ్. హల్లెలూయా. ఏంటంటే అట్టబోతున్నారు? మీ పిల్లలు తిట్టలేదు ఎప్పుడు? తిట్టారా లేదు? నిజం ఒప్పుకోండి. దేవస్థానంలో ఉంటాం. దేవస్తోత్రం. హల్లెలూయా. పిల్లలంట ఎప్పుడు కూడా మనం ప్రేమతో వారికి చెప్పాలి. అది అందుకని పందెల రాయరత్నయ్య గారు ఏమన్నారంటే పిల్లల్ని వారికి చక్కని పేరు పెట్టారు. శృంగారమైన మంద. ఏంటి చెప్పండి? శృంగారమైన మంద. దేవుని యొక్క వాక్యాన్ని ఆ పిల్లలకి చిన్నప్పటి నుంచి నువ్వు నేర్పించాలి. అంతేగాని మనం ఏం చేస్తాం? రే మీ మామయ్య వచ్చాడు కానీ తిట్టు తిట్టు